ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు నవీన్. నేను ఒక 2 డేస్ నుంచి నేను ఒక 2 వీడియోలు చేశాను గల్ఫ్ మిత్రుల గురించి. గల్ఫ్ వచ్చి బాధపడుతున్నారు చూసినావా, అలా గురించి నేను చేశాను అన్నట్టు. ఆ 2 వీడియోలలో నాకు దాదాపు ఒక 200 కామెంట్లు వచ్చాయి. అండ్ ఒక 50-60 మంది నాకు మెసేజ్ చేశారు. కొంచెం నా లాంగ్వేజ్ కొంచెం అర్థం కాకపోతే కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నించండి. మరి హైదరాబాద్ కదా, కొంచెం అది డిఫరెంట్ ఉంటుంది. ఏమంటున్నారంటే చాలామంది, అన్న మీరు చెప్పింది 100% రైట్ అన్న, కానీ మాకు ఒక అతను ఏమేమి మెసేజ్ పెట్టిందంటే, మీరు చెప్పింది 100% రైట్ అన్న, కానీ మనకు ఇంటి దగ్గర ఎట్లుందంటే మనం ఒక బిజినెస్ పెడుతున్నామంటే మనకు డబ్బులు ఇవ్వరన్నా, అదే నేను దేశం వెళ్తున్నా అంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చిన ముందుకు వస్తారన్న అని పెట్టాడు ఒక కామెంట్. అది దానికి మళ్ళీ రిప్లై ఇస్తా. ఇంకొక అతను ఏమని పెట్టినంటే, ఇది చాలా నాకు బాధ అనిపించింది ఈ కామెంట్ వస్తే. అన్న నేను మా ఊర్లో టీ టైం లాంటిది ఒకటి పెడతా, ఏదన్నా కానీ ఒకటి పెడతా అని చెప్పి ఆయన అడిగిందంట. అడిగితే ఒక 2 లక్షలు కావాలంటే వాళ్ళ అమ్మ నాన్న వేయలేరట. అది పెడితే నువ్వు లాస్ ఏదో బిడ్డ అని చెప్పి అర్థం చెప్పి ఆయనకు సంధానించి చెప్పారు. అతన్ని మొత్తం మైండ్ ఫ్రెష్ చేసి అతన్ని బిజినెస్ పెట్టకుండా చేసి అతన్ని గల్ఫ్ కొమ్మని చెప్పారు. వాళ్ళ మామయ్య ఉంటాడు అక్కడ అని చెప్పి గల్ఫ్ కొమ్మని చెప్పారు. అతను గల్ఫ్కి వచ్చి 5 years అవుతుందంట. అండ్ నాకు మెసేజ్ చేసిన బాధపడకుండా మెసేజ్ చేసి, అన్న నేను అనుకుని చేయలేకపోయాను అన్న, నేను మా అమ్మ నన్ను నా మాటను మార్చి నన్ను గల్ఫ్ పంపించారన్న. ఇప్పుడు నేను 2 సంవత్సరాల ముందు అనుకున్నా, వచ్చిన 5 సంవత్సరాలు అవుతుందన్న గల్ఫ్కి వచ్చి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏం చేయను అర్థమవుతుంది అన్న, నేను మళ్ళీ గల్ఫ్కి వచ్చి అవుతుంది అన్న. నా లైఫ్ ఎటు కాకుండా చేసింది మా అమ్మ నాన్న, కానీ ఇప్పుడు నేను వాళ్ళని ఏమన్నా అది ఏం కరెక్ట్ కాదన్న, నేను ఏమనలేకపోతున్నాను. కానీ ఎవరైనా బిజినెస్ చేస్తా అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి తప్పకుండా వెళ్ళిపోయారన్నా. ఈ గల్ఫ్కి వస్తే ఒక్కసారి మనం ఇంటికి వెళ్ళామన్నా, మనకి ఏ చిన్న బాధ వచ్చినా మళ్ళీ మనకు గల్ఫే గుర్తుకొస్తుందన్న. అందులో చాలా బాధపడకుండా నాకు మెసేజ్ పెట్టిన నేను. ఇంకొకరితో ఏం మెసేజ్ పెట్టినంటే, అన్న మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం బిజినెస్ సెట్ చేస్తామన్న, మన బిజినెస్ సెట్ కాదన్న, మనం బిజినెస్ చేస్తే మన ఊరు వాళ్ళు మన ఇంటి పక్క వాళ్ళే మనల్ని ఎప్పుడు తొక్కేయాలని చూస్తారన్న అంటాడు. ఇది చాలా సిల్లీ క్వశ్చన్, ఇది నాకు అర్థం కాదు. ఇది గాలి ఓలో ఏమనుకుంటారని చెప్పి మనం తొక్కేస్తారని చెప్పి మనం ఎందుకు బాధపడాలి? మనం ఏం చేయాలనుకున్నామో ఆ పని మనం ఫోకస్ చేసి మనం చేయలే కదా. కామెంట్ పెట్టాను, మెసేజ్ పెట్టాను. అతను ఏమన్నా, అన్న మీ మాటలో లాజిక్ ఉందన్న, మీరు చెప్పింది 100% కరెక్టే, కానీ మీరు చెప్పింది మీకే రివర్స్ మాట్లాడుతున్నారు అనుకుంటారు, లేక చెప్పి వేస్ట్ అన్న అన్నాడు. చెప్పి వేస్ట్ అనేది కరెక్ట్ కాదన్న, అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి, ఓకేనా? ఇంతకుముందు ఒక ఆయన చెప్పిన కదా మెసేజ్ చేసానని చెప్పేసి, అతను బిజినెస్ చేస్తా అంటే బిజినెస్ కాకుండా చేసారు వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు దేశంలో ఉన్నాడు, ఇంటికి